ఇగో ఇయ్యాల కూడా బరాబర్ టైంకి మంచి మంచి ముచ్చట్లతో నచ్చిన అవన్నీ మీకు చూపిస్తా అని. మరి మీరు చూస్తారా? ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. తిప్పలు పెట్టిన కేజ్రీ సార్, ఆప్నాడ్ మీటింగ్ తో జనం బేజార్. ఆంధ్ర కాంగ్రెస్ లా కనువిందు దృశ్యం, లీడర్లల్లా కనబడ్డది మస్తు ఉత్సాహం. వ్యవసాయం టీవీ పెట్టిన ప్రధాని, చూసుకుంటా దున్నాలే భూమిని. అత్తగారిన్లు కాబోతున్న స్టేషన్లు, అల్లుల లెక్క చూడబోతున్న పోలీసులు. అచ్చేదిని వెతుకుతున్న సత్తి. అచ్చదిని వచ్చినాయా? 3 సార్లు మంచోడా? ఏం వచ్చేది? అప్పుడు అదే చాయ్ అమ్ముకుంటాడు, ఇప్పుడు అదే చాయ్ అమ్ముకుంటాడు. అప్పుడు కూడా అదే అమ్ముకుంటున్నావు, ఇప్పుడు మళ్ళా నువ్వు కూడా ప్రధానమంత్రి అవుతావు. ఒక గొప్ప భాగ్యం దక్కింది 2 రాష్ట్రాల పబ్లిక్ కి. ఏరువడ్డాక ఎవరెక్కడున్నారో తెలవకుండా ఏడికి పోయినరో ఏమో గీ లీడర్లంతా అని ఎత్తుకకుండానే ఒక్క దగ్గరికి చేరిండ్రు. మరి పాత దోస్తులు కలిసి పాత ముచ్చట్లనే మరేసుకున్నారా, లేకుంటే కొత్త ముచ్చట్లు మాట్లాడుకున్నారా? అవునని ఇంతకేవలు ఆ పాత లీడర్లు ఏడ కలుసుకున్నారు అని ఎంబటి అడగకుండ్రి, నేను చూపిస్తా కదా, చూడండి. అబ్బా, గీ లీడర్లు అందరిని చూసి ఎన్ని దినాలైంది. ఏం సతనా వాగునవానే? ఓ ఆనం సారు అంత నిమ్మలమేనా? కృష్ణారెడ్డి సార్ ఇంకా నల్లదారే వాడుతున్నట్టున్నాడు. మురళి సార్ అప్పలేకనే ముద్దు కొడుతున్నాడు. రామచంద్ర అన్న ఓ జరంత నెత్తికి రంగు రుద్దినట్టున్నాడు. అగో 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 గంగా భవనక్క తీర్మాలకు రాక ఎన్ని దినాలైందాక. ఓ నీ తులసిరెడ్డి సారు మున్పట్లేకనే మందిలో కలిసిపోయింది కదా. ఒక్క ముఖంలో కూడా ఓడిపోయినా బాధ లేదు. పార్టీని బతికేనికి అంతా కలిసి బయలుదేరిండ్రు. అగో ఆంధ్ర కాంగ్రెస్ పెద్దశై రఘువీరారెడ్డి సారు కంప్యూటర్ ఏమో చూపిస్తాడంట, చూద్దాము. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, మీ పిల్లల భవిష్యత్తు నాకు వదిలిపెట్టండి, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివించే బాధ్యత నాది. అరే ఇదేంది సారు, పచ్చ పార్టీ వాళ్ళకి యాసిటేజ్ చూపించబడుతుంది. వారు అమలు పరచకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలి. వాళ్ళు అమలు పరచకపోతే తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. ఓహో, చంద్రాల మీద ఫైటింగ్ తయారవుతున్నారు. ఆయన మీద ఎలక్షన్ ఆఫీసర్ల కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఒక్క పేపర్ ఇస్తాను ఇంత మంది లీడర్ ఆసన అవుతున్నారంటే, ఇక ఇదే పార్టీతో కొట్లాడిరంటే చంద్రాలు సారు ప్రపంచ పటంలో వేయవలసిన అమరావతిని వీళ్ళే పెడతారు కావచ్చు. అంటే మళ్ళా ఎలక్షన్లలో గెలుచుడు ఖాయం అన్నట్టు. నోటి మాట కంటే నోట్ల మాటకే ఇలువ ఎక్కువ. నోటి మాటను ఎవ్వరు ఖాతరు చేయరు, గదే నోటు చూపించి మాట్లాడుండ్రి సర్వం సలం కొట్టి గులాం బాంచన్ నేను అని అంటారు. ఎందుకంటే నోటుకు అంత తెలివి ఉన్నది కాబట్టే. గిన్ని దినాలైనా నల్ల పైసలు దాచిపెట్టుకున్న సిరిమంతుల పేర్లు బయటికి రాకుండా ఆగుతున్నాయి. మందిపానానికి అప్పుడప్పుడు పెద్ద తలకాయల పేర్లు ఇడిచిపెట్టి ఎవలో 2-3 బక్రాల పేర్లు బయటకు వస్తాయి. ఇగో గీల లెక్క. దేశ జనం అందరూ బగ్గ సప్పట్లు కొట్టుకొని సంకలు గుద్దుకునే వార్త ఒకటి దొరికిందిలా. గదేందంటే ఏరే దేశంలో దొంగ పైసలు దాచుకున్న వాళ్ళల్లా స్నేహలత సాహిని, సంగీత సాహిని అనే 2 పేర్లు బయటకు వచ్చినాయి. అరే వచ్చినాయా, మరి మన ఖాతాలకు ఎన్ని పైసలు వస్తున్నాయి అని నోరు తెరుచుకొని ఆపాసన వడకుర్రి. ఎందుకంటే ఇప్పటికైతే పేర్లే వచ్చినాయి. ఓ నెల లోపట వాటి లెక్కలేందో వాళ్ళిద్దరు చెప్తేనట దాంట్లో ₹1 కూడా మనం కాననే కానమాట. అంటే చూస్తున్నారా, మన సర్కారు వాళ్ళు బయట పెట్టిన పేర్లల్లా కొండంత రాగం తీసి కోతి కొమ్మచ్చి పాట వాడినట్టే అయ్యే. వాళ్ళు చెప్పిన సగం ఖాతాల్లో ఒక్క పైసా కూడా లేకపోయా. కానీ మన మోడీ సార్ సర్కారేమో 627 మంది పేర్లు చెప్పి వచ్చే ఇగచ్చే అగచ్చే అనుకుంటా ఊరించుకుంటా చెప్పితే ఆ స్విస్ బ్యాంక్ వాళ్ళు చూడుర్రి సావు మాతలావులు చల్లగా చెప్పినట్టు చేస్తున్నారు. మరి దీని మీద మన మోడీ సార్ ఏం చెప్తాడో, పైసలన్నీ ఎట్ట మలుపుకొస్తాడో, మన ఖాతాల్లో ఎట్లేస్తాడో ఏందో చూడాలి. మరి ఏంటి మీ శనగ చేనుకు తిక్క తెగులు వచ్చిందా? పూతకు రాగానే పూతంతా రాలిపోతుందా? ఖాతా బాగా కాస్తలేదా? మీ అరిశేనుకు ఆకుముడత రోగం వచ్చిందా? వస్తే మరి ఏం మందు కొట్టాలి, ఎంత కొట్టాలి, ఎట్లెట్లా కొట్టాలి? అవుగాని ఆనలు ఎప్పుడు వస్తాయి, ఇత్తనాలు ఎప్పుడు పెట్టుకోవచ్చు, పండిన పంటకు ఎంత రావడొస్తుంది, ఎంత రేటు వలుకుతుంది, ఎద్దుకు పుండైతే ఏం మందు ఉయ్యాలి, కోడి గుడ్డు పెట్టకుంటే ఏం గోలు తినిపియాలి,
బర్రె పాలియకుంటే కుడిదిలో ఏం కలిపి తాగిపియాలే? ఇగో గిసంటి వివరాలన్నీ ఉత్తగానే తెలిసిపోతాయి. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చెట్లు వేరు బలంగా ఉన్నాయా, చెల్కలేం బండియాలే అని వ్యవసాయం చేసుడు ఈజీ చేసిండు మన మోడీ సారు. మోడీ సారు షాయి వాళ్ళైనా ఈ దేశంలో రైతుల బాధలనైతే మస్తు అర్థం చేసుకున్నాడు. ఎన్ని తీర్ల ఏం చేసినా రైతు బతుకు బాగుపడేటట్టే లేదని పొద్దు మాపు రాత్రిలి పగటిలి తిప్పల పడి ఆలోచన చేసి రైతులందరి కోసం సర్కారుల టీవీ అంటే దూరదర్శన్ కిసాన్ ఛానల్ పెడుతున్నది. మన మోడీ సారే స్వయాన సురువు చేసిండు. ఇక ఈ టీవీలా భూమి ఎట్లా దున్నాలే, రాగట్ల మేమేయాలే, వందుర్లల్లా ఎట్లా నాగలు పట్టాలే, సాలిర్వాళ్ళు ఎట్లా పెట్టాలే, పత్తిత్తులు ఎట్లా పెట్టాలే, పెద్ద పెరిగితే పత్తిని ఎట్లేరాలే, ఇక మిరపతోట మొక్కజొన్న కంది ఎప్పుడేయాలి, వాటిని ఎట్లా పోతం చేయాలి, వరి నాటు ఎట్లేయాలి, నీళ్ల తడి ఎన్నొద్దుల కోపారు పెట్టాలి, వరి కోతొచ్చినాక ఏం చేయాలి, పసుపు బొబ్బెర్లు బెండకాయ వంకాయ చెట్లు గిట్లా ఎన్ని తీరొక్క పంటలను ఎట్లేయాలి, ఏం చేయాలి అనే అసోంటి దునియాల రైతులు ఎవ్వరికి తెలియని తెలివినంతా మన సర్కారు ఛానల్లా పొద్దు మాపినొచ్చన్నట్టు. మరి రేపటి కానుంచి మీరు కూడా కిసాన్ ఛానల్ పెట్టుకొని చూడుండ్రి, వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్చుకోండి. అట్లనే తాతల కాలం సంధి రైతులు పడుతున్న కష్టానికి గిట్ల టీవీ ఛానల్ పెట్టి పరిష్కారం చూపెట్టిన మోడీ సార్కు దండాలు కూడా పెట్టుండ్రి. ఇగో అమెరికాలా ఏడన్నా లొల్లైతున్నా, ఏడన్నా యాక్సిడెంట్ అయినా, ఎవరిల్లన్నా గాలిపోతుంటే ఎంబటేస్తారు పోలీసోళ్ళు. ఆపత్లున్నోళ్ళ కోసం దవాఖానకు తీసుకుపోయేందుకు అవసరమైతే హెలికాప్టర్ని కూడా రప్పిస్తారు. గడ పోలీసుల డ్రెస్సుకు కెమెరాలుంటాయి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా ఉంటాయి. ఏడ ఏ పోలీస్ కారు ఏడ తిరుగుతున్నది కూడా ఎప్పటికప్పుడే కంట్రోల్ రూమ్లో రికార్డ్ అవుతుంది. కొత్త కొత్త మిషన్ గన్నులు ఉంటాయి అలా తానా. పోలీస్ అంటే సూపర్ పోలీస్ లెక్కనే ఉంటారు గాడా. ఇగో ఇప్పుడు అమెరికా పోలీసుల ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇగో గిందుకే టిక్క టిక్క వస్తాగానే టక్క టక్క బొమ్మలు కనిపించే మన చేతులున్న స్మార్ట్ ఫోన్లకనే దేశం మొత్తంలో స్మార్ట్ పోలీస్ స్టేషన్లు చేయాలని కేంద్ర సర్కారు ఆలోచన చేస్తున్నది. అరే స్మార్ట్ పోలీస్ స్టేషన్లా గవ్వే నుంచి తెస్తారు అని తలకాయ గోక్కోకుర్రి. ఇప్పుడు ఊరినాడు ఉండి పేదోళ్ళకు ఆసరవుట్ల పేరుకెక్కిన మన పోలీస్ స్టేషన్లనే సరిపోను పైసలు పెట్టి వాటి ఆలతిని మారుస్తారట. ఇక దాంట్లో ఉండే పోలీసు వాళ్ళని అయితే ఇడిచిన బాణం లెక్కనే తయారు చేస్తారట. వాళ్ళ మెదళ్ళల్లో ఉన్న మర్యాద ఇత్తనానికి ఇంగేసి ఇగురు పెట్టిస్తారట. ఇక పోలీసు వాళ్ళు అందరూ మునుపటి లెక్క ఉండకుండా స్టేషన్కి వచ్చిన పేదోళ్ళే మాకు పెద్ద సుట్టపోళ్ళు అని అనుకుంటట్టు చేస్తారట. ఇక స్టేషన్ దాకా రానోళ్ళ కోసం లొల్లి దగ్గరికే పోలీస్ స్టేషన్ పథకం పెట్టుకుంటారట. ఎవ్వలన్నా ఆపద మీద ఫోన్ కలుపుదామని ఆలోచన చేస్తుంటేనే పోలీసు వాళ్ళకి ఎరకై వాళ్ళు ఎంబడే వచ్చి ఏడ సమస్య లేకుండా చేసిపోయేటట్టు మెరుపు లెక్క తయారు చేస్తారట వ్యవస్థను మొత్తం. అబ్బా కేంద్ర పోళ్ళు గిట్లా చెప్పినట్టే చేసిర్రా అంటే ఈ దేశంలో ఉన్న దొంగలు లంగలంతా పక్క దేశాలకే పారిపోతారు కావచ్చు. ఇక అడుగుతా ఇలాను అడుగుతా అచ్చదీని వచ్చినాయా మోసారి మంచోడా సపోర్ట్ చేస్తలేరు. మోసారి అంటే ఎరకలేరు అంటున్నారు. నాకు బాగా ఇది అచ్చదీని వచ్చినాయా మోసారి మంచోడా? ఏమొచ్చేది అప్పుడు అదే చాయ్ అమ్ముకుంటాడు, ఇప్పుడు అదే చాయ్ అమ్ముకుంటాడు. అప్పుడు కూడా అరే అమ్ముకుంటున్నావు, ఇప్పుడు అదే అమ్ముకుంటాడు. మళ్ళా నువ్వు కూడా ప్రధానమంత్రి అవుతావు. ఆయన కూడా సాయి అమ్ముకొని ప్రధానమంత్రి అయింది కదా, ఈయన కూడా ప్రధానమంత్రి కాలే అంట అని బాధపడుతున్నాడు. ఈయన అమ్మ మస్తు చూపొచ్చింది. ఆగో మైక్ పట్టుకొని అందరికి క్వశ్చన్లు వేస్తున్నాడేందబ్బా మా సత్తి. చూద్దాం ఏం అడుగుతున్నాడో. హలో మంచిగా ఉన్నావా? ఇగో మోసారి మంచోడా అచ్చదీని వచ్చినాయా? ఏమో ఏం కనబడతలే వాటిలో వచ్చినట్టు. నమస్తేనా? నమస్తే. ఇగో అచ్చదీన్ ఆయా మోసారి వచ్చింది కదా, మా ఎట్లున్నది నీకు? अच्छे दिन का पूरा कैसा है, देशा फिरा सोप कर रहा कुछ भी नहीं कर रहा, क्या अच्छे दिन है? హిందీలో ఏం చెప్తున్నావు నువ్వు? తెలుగు రాదా నీకు? తెలుగు వస్తుందిగా, నువ్వు హిందీలో అడుగు. మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు. అమ్మో మా తమ్ముడు ఏదో సర్వే చేస్తున్నాడు. తమ్మి సత్తి ఏంది ఏదో సర్వే చేస్తున్నావు? ఓ సాఫిట్ అక్క, ఇగో నిన్న ప్రధానమంత్రి చెప్పలేడా అచ్చదీన్ ఆయా అంట అని, మన బతుకులు మారుతాయంట అని చెప్పిండు కదా అక్క. మళ్ళీ మారినాయో మారలేదంట అని పబ్లిక్ అడగడానికి వచ్చినాక నేను. నిజమే తమ్మి, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సార్లే మన బతుకుల్ని మారుస్తారు. మనకు తిండి తిప్పలు పెట్టేది, బతుకు తెరువు చూపించేది గిట్ల సర్వం వాళ్ళ చేతుల్నే ఉంటది తమ్మి. అయ్యో నాకు తెలియదాక,
ప్రధానమంత్రి అంటే ఇగో విమానాల మీద ఎక్కుకుంటా బయట దేశాల ఫోన్ తిరుగుకుంటా మళ్ళీ కొత్త డిరాసులు వేసుకొని తిరిగెత్తాను అనుకుంటున్నా. మళ్ళీ నేను మళ్ళా సెల్ఫీస్ ఫోటోలు దిగుకుంటా ఉంటాను అనుకున్నా. ఆ, అట్లనా? మరి అంతకు ముందు ప్రధానమంత్రి మన్మోహన్ సార్ అంటే ఏమనుకున్నావు? సింకు సారా గాయన నాయకో ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుస్తూ ఉంటాడు అనుకున్నా. అయ్యో తమ్మి, అట్లా అనుకున్నావా? మరి అట్లా అనుకునేటోనివి మళ్ళీ ఎందుకు మైకులు పట్టుకొని పబ్లిక్ అడుగుతున్నావు అచ్చేది నచ్చినాయా అని? మళ్ళీ నిన్న మోడీసారి మీటింగ్ పెట్టి అచ్చదీని వచ్చినాయంట అని చెప్పింది కదాక. మళ్ళీ అందరికి అచ్చదీని వచ్చినాయో రాలేరు అంట అని అరుచుకుంటున్నాక. మరి ఏమంటున్నారు తమ్మి పబ్లిక్? ఎక్కడాక ఇగో నన్ను టీవీలో నాతో సర్వే చేస్తానంట. 170 మంది అంట మంచుకున్నది ఏలుబాడి అన్నారంట. మళ్ళీ నేను ఎట్లున్నానంట నడుచుకోనికి పోతే 10 మందిని అడిగితే అందులో 8 మంది మాకేం రాలే మాకేం కాలా అంత ఊత కథనే అంటున్నారక్క. ఏలే అచ్చేది నచ్చినాయట తమ్మి, చాలా మంది అంటుండ్రు. మరి నీతో గట్లెందుకు అన్నారు నాకైతే అర్థమైతలేదు. ఎక్కడ వచ్చినాయి అక్క? మంచి దినాలు వస్తే మరి నేను కూడా ఊర్లోనే ఉంటుంది కదా, మళ్ళీ నీతాను వచ్చి ఎందుకు కొలువు చేస్తుంటున్నాక గీడా? అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళే మంచిగా చేసిండ్రా, మన్మోహన్ సారే బతుకులు మార్చిండా? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తే ఊర్లోనే ఉంటుంది కదా అక్క. మళ్ళీ మోడీ సార్ అత్యధికం చేస్తే మళ్ళా ఊళ్ళకే పోతుంది నేను. నువ్వన్నది కరెక్టే గాని మోడీ సారు పబ్లిక్ కి పనిచేసే మనిషిని ప్రపంచ దేశాలు ఆహా మోడీ ఓహో మోడీ అని మెచ్చుకుంటున్నాయట, తెలుసా నీకేమన్నా? సత్యంగా నాక మళ్ళీ ఇగో మోడీ సార్ కుర్చీ మీదకి ఎక్కి యారారు అవుతున్నారు కదా అక్క. మళ్ళీ నీ ఫ్యామిలీకి ఏమన్నా కట్నం పంపించిందా? ఏంది మోడీ సార్ కట్నం పంపేదానికి నేనేమన్నా రిలయన్స్ అంబానీ సుట్టాన్నా, టాటా బిర్లా మనవరాలనా సత్తి? మళ్ళీ నీకు నాకు ఇగో గురికింత ఆసరా కూడా కాలేదు కానీ పబ్లిక్ అచ్చదీని ఎట్లా వచ్చినాయక్క. నాకైతే మస్తు జోక్ వస్తున్నది అగో దీంట్లో నవ్వచ్చేదేముంది సత్తి? అక్క మళ్ళీ మోడీ సారు సెల్ఫీస్ ఫోటోలు దిగుతారు కదా, నేను కూడా ఫోన్ ఇట్లా పట్టుకొని సెల్ఫీస్ ఫోటోలు దిగుతా. మళ్ళీ కొత్త డిరాస్లు వేసుకుంటా, ఇట్లా కప్పు పట్టుకొని ఇట్లా షార్ ఆగుతా, కొత్త బట్టలు వేసుకొని ఇగో డోలు డుమ్ డు డుమ్ డుమ్ డు డుమ్ అంటే అని కొడతా. అక్క ఇవన్నీ నువ్వు టీవీలో చూపెట్టాలి. మళ్ళా ఎందుకు తమ్మి, నువ్వు కూడా మోడీ సార్ లెక్క వేసుకున్న బట్టల్ని తాగిన చిప్పల్ని అర్రసి పెడతావా? మళ్ళా నా మోకాల దాకా లాకులు, మళ్ళా లోడాసు అంగులు, మళ్ళా ఎంగిల్ చేసిన కప్పులు ఎవరు కొనుక్కుంటారాక? కొనుక్కపోరా సరే గాని మరి మోడీ సార్ ఏమో అచ్చేది నచ్చినాయి అంటున్నాడు కదా తమ్మి. ఎక్కడ వచ్చినాయక్క? మళ్ళీ మోడీ సార్ గెలిచినాక ఒక ఫారానా తెలంగాణకు వచ్చిందా? ఎట్లా వస్తాయి అచ్చదీను? మరి అందరూ సార్ పాలన మస్తున్నదంటే అవును నిజంగానే మస్తుంది అని మెచ్చుకుంటున్నారు కదా. మళ్ళీ మోడీ సారు చైనా, మంగోలియా, కొరియా, అమెరికా దేశాలు తిరిగింది కదాక. అక్కడ అయితే రావచ్చు అచ్చదీను కానీ మన దిక్కు అయితే రాలేవు మంచి దినాలు. ఏంటి తమ్మి గట్లంటున్నావు? మోడీ సార్ చైనా దేశంలో ఫేస్బుక్ అసొంటి దాంట్లో ఖాతా ఓపెన్ చేస్తే 3 కోట్ల మంది లైకులు కొట్టిండ్రట, తెలుసా నీకేమన్నా? మళ్ళీ లైకులు లోట ఫీసులు కొడితే కూరకొస్తాయా బువ్వకొస్తాయాక? నీ జీతం పెరుగుతుందా? రైతులు రాజులు అవుతారా ఏమన్నా? అంత మళ్ళీ ముచ్చట్లకనే మాట్లాడుతా. నాకేం డమాకు వాడతలేరు. ఏంటి తమ్మి గట్లంటున్నావు? మోడీ సార్ ఎంత ఖతర్నాక్ మనిషో ఈ సర్వేల రిజల్ట్ చూస్తే తెలుస్తలేదా? అవునాక సర్వేలు మన కాడ చేసినట్టేమో మన ఎరకైతుండే, పోయి బయట దేశంలో చేసినట్టుండు. అందుకే ఇక్కడ ముచ్చట ఏమి ఎరకైతలేరు వాళ్ళకు. ఏ లే తమ్మి, నల్లధనం పైసలు తీసుకొస్తా అన్నాడు, అందరికి ఖాతాలు కూడా తెరిపించిండు, రైతులే రాజులు అన్నాడు, వాళ్ళ కోసం ఒక సపరేట్ గా ఛానల్ కూడా పెట్టిండు. ఇక ఇంతకంటే ఏం చేయాల తమ్మి? గంతే అక్క. ఇన్ని వద్దులు ఏమో టీవీలో చూసే ఉత్సవం చేసినాము, ఇక అందులో చూసే అమ్ముకోవాలి. ఇక కూరలు పువ్వులు వస్తాయి ఇక మస్తు. గట్లంటవేంది తమ్మి, మన బతుకులు మార్చేదానికే కదా మోడీ సారు మేక్ ఇన్ ఇండియా అని పెట్టిండు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకునేందుకు రైతులు లొల్లి పెట్టకుండా భూసేకరణ చట్టం కూడా తెచ్చిండు. అబ్బో భూములు గుంజుకునే చట్టమా? ఇది ఒక్కటి చాలా అక్క. రైతులను రాజులు చేయనీకే, పేదోళ్ళను కొట్టి పెద్దోళ్ళకి పెట్టడానికి మంచి ఉపాయం నేర్చిండు. అరే అన్నిటి కంకలు పెడుతున్నావు, మరి నువ్వే చెప్పు ఎవరు మంచోళ్ళు? అక్క ఇగో నీ బతుకు మళ్ళా నా బతుకు అందరు పబ్లిక్ బతుకు బాగున్నప్పుడే అచ్చదీని వచ్చినట్టు అక్క. ఏ తప్పు తమ్మి, ఓపిక పట్టాలే. అయినా సారెక్కి ఏడాదే కదా అయ్యింది, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కదా. అంతేనంటవా అక్క? ఓక ఆగు, ఇగో మనము ఒక సెల్ఫీస్ ఫోటో దిగురాము. ఇగో మొక్క మీకు దిక్కు పెట్టాక పెట్టు, ఇట్లా పెట్టు. కిచ్కి
ఎందుకు తమ్మి? అక్క మనము సెల్ఫీస్ ఫోటోలు దిగి మోటార్కి పంపితే అందరు సమాచారాలు తెలుస్తాయి అక్క. మన విమానంలో పోయేటప్పుడు ఫేస్బుక్లో చూసుకుంటాడు. అర్రే కొద్దిగా పక్క జరుండ్రి. అబ్బబ్బబ్బబ్బా ఏం బాణాలు, ఏమి ఆ వీరత్వము! ఆహా, ఆ విలువిద్యలో వీళ్ళని మించిన వీరులెవరుందరో మీకైనా నువ్వు తెలిసినా? ఎక్కడైనా చూచితిరా? గిదేంది అసలు ఆ లెవలో చెప్పకుండా చూచితిరా వచ్చితిరా అని అనబట్టే అని కోపంకి రాకుండ్రి. ఇగో గీ సార్లను చూస్తే మీరు కూడా నా లెక్కనే మాట్లాడతారు. ఈటెల సారు చిన్నగున్నా పెద్ద పెద్ద పైసల పద్దులు ఎంత పకడ్బందీగా చేస్తాడో. అగో గట్లనే సారుకు బాణాలేసుడు కూడా వస్తున్నది. కరీంనగర్ కాడ గీ బాణాల పోటీల కాడికి గంగుల కమలాకర్ సార్తో పోయిండు. ఆగో కమలాకర్ సార్ పానం ఆగుతలేదు, చేతులతోనే బాణం గుంజుతున్నాడు కదా. ఇక అట్లనో ఇట్లనో ముచ్చట్ల అయ్యేదాకా మురిపాన్ని ఆగబట్టుకొని ఇద్దరు బాణాలు చేతులు పట్టిండ్రు. ఇక చూడుండ్రి సార్లు ఎట్లున్నారో, హీరోల లెక్కనే కొడతలేరు. సార్ల కంటే మస్తు పొడుగున్న బాణాలు ఇచ్చినా ఉత్తగానే లేపి సూటు పెడుతున్నారు. ఓ పొట్వలు దించేటోళ్ళు అడికెళ్ళి గదులుండ్రి, ఆయనతా ఆ బాణాలు మీకు తలగగల్లా. అరే ఎవ్వరు గదులుతలేరు కదా. సార్ల సూటు మీద గంత నమ్మకం ఉన్నది. ఇడవనే ఇడిసిర్రు కదా. అబ్బా రాజేందర్ సార్కు మస్తు పాయింట్లు వచ్చినట్టున్నాయి, అందరు చప్పట్లు కొడుతున్నారు. ఇగో గీ ఎర్రంగన్నను చూడుండ్రి, చెయ్యి ఎట్లా అనిపిస్తున్నాడో. ఈ పనిగాంగనే అన్నుంచి అన్నల చేతులలో పానాలు పోగొట్టుకున్న పోలీసు వాళ్ళ ఇంటోళ్లకు ఆసరయ్యే కార్యానికి పోయి ఆడ స్కూటర్ దోలిండు రాజేందర్ సారు. అగో అటు దిక్కు కమలాకర్ సారు. అబ్బా అర్రే ఆల్కేగానే తోలుతున్నారు. మరి రాజకీయాలనే ఉత్తగా తోలే ఈ సార్లకు గీ పనులేం లెక్క కదనుల్లా. తిప్పలు పెట్టిన కేజ్రీ సార్, ఆప్నాడు మీటింగ్ తో జనం బేజార్. ఆంధ్ర కాంగ్రెస్ లా కనువిందు దృశ్యం, లీడర్లల్లా కనబడ్డది మస్తు ఉత్సాహం. వ్యవసాయం టీవీ పెట్టిన ప్రధాని, చూసుకుంటా దున్నాలే భూమిని. అత్తగారిన్లు కాబోతున్న స్టేషన్లు, అల్లుల లెక్క చూడబోతున్న పోలీసులు. అచ్చేదిని వెతుకుతున్న సత్తి. అచ్చదీని వచ్చినాయా మోటార్ మంచోడా? ఏం వచ్చేది అప్పుడు అదే చాయ్ అమ్ముకుంటాడు, ఇప్పుడు అదే చాయ్ అమ్ముకుంటాడు. అప్పుడు కూడా అదే అమ్ముకుంటున్నావు, ఇప్పుడు అదే అమ్ముకుంటాడు. మళ్ళా నువ్వు కూడా ప్రధానమంత్రి అవుతావు.